హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిక్కర్ మ్యాన్ బ్లాగ్స్. ఇవాళ నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి జింకానా మూవీకి వెళ్తున్నాం. లిటరల్లీ చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు మా ఫ్రెండ్స్ కనీసం జింకానా మూవీ ట్రైలరు ఇన్స్టాలో ఆ సినిమా గురించి కొన్ని చూశారు, కానీ నాకు అసలు ఏమీ తెలియదు. నాకు తెలిసినవి రెండు ఒకటి ప్రేమలు మూవీ హీరో, అండ్ రెండోది బుక్ మై షో రేటింగ్ చూసా, చాలా బాగుంది సినిమా గురించి, మంచి టాక్ అని. సో అసలు ఏమీ తెలియకుండా వెళ్తున్నా. సో నాకు నచ్చుతా మీకు ప్రతి ఒక్కటి చెప్తా. ఇప్పుడు ఇంకా ఇద్దరిని ఎక్కించుకోవాలి, సో వాళ్ళని కూడా ఎక్కించుకొని థియేటర్కి వెళ్తున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుందని. వచ్చేసాం ఫ్రెండ్స్, మనం థియేటర్కి వచ్చేసాం. మేము కార్ పార్క్ చేసి చూసాం. వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి, జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. సో సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అన్నారు. సరే చూద్దామని లోపలికి వెళ్ళాం. మేము వెళ్ళే వరకే సినిమా స్టార్ట్ అయిపోయింది. కింద మాత్రం మొత్తం ఫుల్ అయిపోయారు, పైన ఒక 30 to 40 మెంబర్స్ ఉన్నారు. సో ఇంక ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే, సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ ఆఫ్ కామెడీ ఫ్రెండ్స్. అసలు ఇంకా ప్రేమలు మూవీ చూసిన వాళ్ళు ఎవరైతే ఎక్కువ మీమ్ డైలాగ్స్ వల్ల అసలు ఎంత బాగుందో, ఆ సినిమా ఎంత బాగా హిట్ అయిందో, ఈ సినిమాలో కూడా మొత్తం మీమ్ డైలాగ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కువ సింక్ అవుతారు. ఎవరికైతే మీమ్ నాలెడ్జ్ ఉందో, ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ సింక్ చేస్తూ, ఫ్రెండ్స్తో పోతే మాత్రం సినిమా మాత్రం ఫుల్ ఆఫ్ కామెడీ, అంటే ఫుల్ ఆఫ్ కామెడీ. చాలా బాగుంది, సీన్స్, కామెడీ, ఎవ్రీథింగ్. అసలు మామూలుగా వేరే సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే, ఈ సినిమాలో అయితే ఫస్ట్ నుంచే కామెడీ స్టార్ట్ అయింది, వేరే సినిమాలో కొద్దిసేపు తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇలా చూస్తుండగానే ఇంటర్వెల్ పడిపోయింది, బయటకు వచ్చాం. ఆ రేట్లు చూసి ఏది వద్దనుకున్నాం, కానీ రిలేషన్షిప్ కొత్తగా ఉంది, ట్రై చేసాం. కాకపోతే అందులో వచ్చిన క్వాంటిటీకి నాకు బయట 10 రూపీస్ అనిపించింది, ఏం లేదు. తర్వాత ఇక సెకండ్ హాఫ్ చూస్తున్నాను, ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్లో ఏంటంటే, వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఒక్కొక్కటి వస్తున్నప్పుడు ఒక ఎంట్రీ సాంగ్ ఉంటుంది, మనకు ఒక కొత్తదనం, యూనిక్నెస్, ఫుల్ కామెడీ ఉంటుంది. ఇలా చాలా బాగుంది. ఇంకోటి ఏమనిపిస్తుంది, నాకు సినిమా అయిపోయాక కూడా ఎందుకు అరే మధ్యలో నుంచి లేసి వచ్చినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైతే ఈ సినిమా చూస్తారో వాళ్ళకి అనిపిస్తుంది, మన క్లైమాక్స్ తర్వాత అది ఇంకొంచెం ఉండుంటే బాగుండు సెకండ్ పార్ట్, అది నాకు మెయిన్ అనిపించింది. ఇక ఇలా సినిమా అయిపోయింది కదా, బయటికి వచ్చాక అలా మంచూరియా తిన్నాం, వేడిగా హాట్ తిన్నాం కదా అని అలా ఐస్ క్రీమ్ తినకే క్రీమ్ స్టోన్కి వెళ్ళి అలా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తిన్నాం. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. మేము తిన్నది నట్టి డెత్ బై చాక్లెట్ క్రీమ్ స్టోన్లో. లిటరల్లీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఫస్ట్ చూసి క్వాంటిటీ తక్కువ అనిపించింది, కానీ తర్వాత తింటుండే తెలిసింది చాలా ఎక్కువ అనిపించింది. ఓన్లీ ఐస్ క్రీమ్ లవర్స్ మాత్రమే తినగలుగుతారని అంతుంది దాంట్లో. తర్వాత మేము బిర్లా మందిర్కి వెళ్ళాము. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఎవరైతే ఇంతమంది బిర్లా మందిర్ వెళ్ళారో వాళ్ళకి మామూలుగా మన చెప్పులు, మన ఫోన్ పెట్టుకోవడానికి ఒక లాకర్ ఇస్తారు, ప్లస్ మన కాడ కొంచెం మనీ తీసుకుంటారు. కానీ ఈసారి మేము వెళ్ళినప్పుడు లాకర్ ఇచ్చారు కానీ మనీ తీసుకోలేదు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, మమ్మల్ని ఫోన్ అలో చేశారు. అందుకే నేను మీకు అంతా చూపించగలుగుతున్నాను. ఇంకా దాని తర్వాత మొత్తం చూస్తున్నారు కదా, నైట్ వ్యూ ఆఫ్ హైదరాబాద్. తర్వాత మేము అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ గాలిని అలా గుడికి లోపలికి వెళ్తున్నాం. ఇక అలా చిన్నగా వెళ్తూ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం. జనంతో నిండిపోయింది మొత్తం గుడి అయితే. ఏంటంటే మెయిన్గా సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. సో గుడి మొత్తం నిండిపోయింది. అలా చిన్నగా మేము కూడా లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని ఇక అలా గాలిని, ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా నైట్ వ్యూ చూస్తూ ఇక అలాగే చాలా సేపు మంచిగా ఫోటోలు తీసుకుంటూ అలాగే ఉన్నాం. ఇక దాని తర్వాత అలా చిన్నగా వెళ్దామని చిన్న కిందికి స్టార్ట్ అయ్యాం. ఇక మొత్తం తిరుగుతూ ఉన్నాము, ఎక్కడ ఫుడ్ బాగుంటుందని. చాలాసేపు తిరిగాము, ఎక్కడా దొరకలేదు. ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేశారు మేము అలా తిరుగుతూ ఉండే వరకు. ఓన్లీ చివరిగా మాకు ఒకటే ఒక బండి మాత్రమే కనిపించింది, అది కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇక్కడ హైలైట్ థింగ్ ఇంకో విషయం ఏంటంటే, మాదే లాస్ట్ ఆర్డర్ అంట. చూనికేనేమో అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. ఆల్రెడీ అన్నీ ఫిక్స్ అయిపోయి ఎవరికి ఏది ఇవ్వాలో. దాని తర్వాత ఇంటికి వెళ్దామంటే ఫుల్ వర్షం, ఆల్మోస్ట్ మాకు ½ an hour పట్టింది. మేము అలాగే కార్లో కూర్చొని ఇంకా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు అయిపోతుంది. అలా చిన్నగా చినుకులు పడడం, తగ్గడం ఆగింది. అలా పడుతూనే ఉన్నాయి చిన్నగా, అలా వెళ్తూనే ఉన్నాము. ఇప్పుడు రోడ్డు మంచిగానే కనిపిస్తుందని అలా మధ్యలో మా ఫ్రెండ్ కానీ ఒక కాడ వాళ్ళ ఇంటికాడ దించేసి ఇంకా అలా మేము ఇంటికి వెళ్ళాం. ఇలా అయిపోయింది మా డే. దిస్ ఈజ్ యువర్ స్టిక్కర్ మ్యాన్, సైనింగ్ ఆఫ్ అండ్ బాయ్.